హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ. సో ఈరోజు వచ్చేసి మేము డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. నా ఫియాన్సీతో వెళ్తున్నాను. సో చాలా డేస్ తర్వాత వెళ్తున్నాం డిన్నర్కి. అండ్ ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి మీ నానకరం విప్రో సర్కిల్ ఉంటుంది కదా, అక్కడికి నియర్ బై ఉంటుంది అనమాట. సేమ్ బార్బిక్యూ నేషన్ టైప్లో ఉంటుంది బఫే, కానీ ఫుడ్ మాత్రం చాలా చాలా బాగుంటుందని విన్నాను. సో అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇదే ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. దీని నేమ్ వచ్చేసి గ్లోబ్ బఫెటియో. సో ఇక్కడ చూసారు కదా, కిందనేమో కాఫీ అవన్నీ బేకరీ టైప్లో ఉంటుంది, పైన ఇదనమాట ఎంట్రన్స్ ఇది. సో ఇక్కడ చూసారు కదా, ఆ రోజు వెనస్డే అనమాట, చాలామంది వచ్చారు. చాలా బాగుంది, ఇవన్నీ చూసారు కదా. సో చాలా అంటే చాలా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ 50 వెరైటీస్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి మెయిన్ కోర్స్ అనమాట ఇక్కడ. సో కర్రీస్ 2 టైప్ ఆఫ్ కర్రీస్ అండ్ వెజ్ కర్రీ, తర్వాత వైట్ రైస్, స్టీమ్ రైస్, పప్పు, చికెన్, వెజ్ వాళ్ళకి వెజ్ కూడా ఉంటుంది. సో నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ కూడా ఉంటుంది. సో ఇది వచ్చేసి వెజ్ బిర్యానీ. సో ఇవన్నీ ఉన్నాయి కదా, నూడిల్స్, ప్రతి చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా. వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తే సూప్స్ కూడా ఉంటాయి కదా, సో అవి కూడా ఉన్నాయన్నమాట. ఎగ్, ప్రతిది ఉంది. చికెన్ కర్రీ, మటన్, ఎవ్రీథింగ్ అన్నీ నాన్ వెజ్లో ఉన్నాయి, వెజ్లో ఉన్నాయన్నమాట. ఇది మొత్తం మెయిన్ కోర్స్. అంటే మనకు స్టార్టర్స్ ఇస్తారనమాట, దాని తర్వాత మనం మెయిన్ కోర్స్కి వెళ్ళొచ్చు. ఇది ఫ్రూట్స్ అండ్ తర్వాత అది స్వీట్ అనమాట. గులాబ్ జామున్ నాకు చాలా చాలా ఇష్టం, ఇది నా ఫేవరెట్ స్వీట్. ఈ స్వీట్ అయితే చాలా బాగుంటుంది, సేమ్ లైక్ బూందీ టైప్లో ఉంటుంది, బట్ అది కొంచెం బెల్లంతో చేశారనుకుంటుంది. డిఫరెంట్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ చూడండి. ఇక్కడ వచ్చేసి పానీపూరి, పావ్ బజ్జీ, తర్వాత మసాలా పూరి, అన్నీ ఇప్పుడు చాట్కి సంబంధించి ఏమేమి ఉంటాయి అవన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో చాలా అంటే చాలా టేస్టీ కూడా ఉంది. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు ఉంటే మీరు చూసారో లేదో, బార్బిక్యూ నేషన్లో ఇంత క్లీన్గా, ఇంత క్లీన్ ఐటమ్స్ అయితే కనపడవు. సో ఇక్కడైతే అన్నీ క్లీన్గా అండ్ చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో ఇదంతా నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్కి చిన్నపిల్లల పాప్కార్న్ కూడా ఉంది వాళ్ళ కోసం, ఇవి అనమాట, పన్నీర్ది అది. అండ్ తర్వాత వచ్చేసి ఇదంతా చూసారు కదా, చాలామంది ఉన్నారు అసలు. అండ్ ఇది రీసెంట్గానే స్టార్ట్ అయింది, బట్ చాలా అంటే చాలా బాగుంది. సలాడ్స్ కూడా ఉన్నాయన్నమాట, వెజ్ సలాడ్స్ అండ్ హెల్దీ ఫుడ్ కూడా ఉంది. సో చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. మీరు ఎవరైనా రావాలనుకుంటే నానకరం కూడా విప్రో సర్కిల్ నియర్ బై ఉంటుంది. సో గ్లోబ్ బఫెటియో అని ఉంటుంది, అది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మ్యాప్ వస్తుంది కదా, మీరు చూసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి ఫుడ్. అండ్ పర్ పర్సన్ 1000, యాక్చువల్గా 1100 అనమాట. మళ్ళీ అది కూడా మీకు ఇప్పుడు స్విగ్గీ ఆర్ జొమాటోలోకి వెళ్తే అది డిస్కౌంట్ కూడా వస్తుంది. సో రీజనబుల్ ప్రైస్ అనమాట, 1000 రూపీస్కి చాలా వెరైటీ ఫుడ్ తినవచ్చు అనమాట. ఆల్మోస్ట్ 10-12 డిఫరెంట్ స్వీట్స్ ఉంటాయి, తర్వాత సలాడ్స్ ఉంటాయి, అది కూడా ఒక 5-6 వెరైటీ సలాడ్స్ ఉంటాయి. అండ్ బిర్యానీలో వచ్చేసి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. స్టార్టర్లో వచ్చేసి వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. అండ్ వెజ్ కర్రీస్ ఉంటాయి, నాన్ వెజ్ కర్రీస్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసారు కదా, అసలు స్వీట్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా వర్త్ అండి, 1000 రూపీస్కి చాలా, ఒక రోజు వచ్చి తినొచ్చు హ్యాపీగా ఫ్యామిలీతో కూడా. చాలా అంటే చాలా, అంటే అందరికీ కలిసి 1000 కాదండి, ఒక పర్సన్కి 1000. ఇది వచ్చేసి ఫిష్ అనమాట. అసలు ఎంత బాగుంది చూడడానికి, బట్ నేను తినట్లేదు, నాన్ వెజ్ తినడం మానేశాను. బట్ ఈ ఫిష్ మాత్రం చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. చాలా అంటే చాలా స్మూత్, చాలా ఫ్రెష్గా ఉందన్నమాట. చూడండి ఎంత నీట్గా కనబడుతుంది, చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత ఫ్రెష్ ఉంది అనేది. సో చాలా రీజనబుల్ అనమాట, 1000 రూపీస్కి ఇంత మంచిగా బఫే అనేది చాలా బాగుంది. అంటే ఆ బార్బిక్యూ నేషన్ డిజైన్కి అయితే దీంతో పోలిస్తే మాత్రం ఇది చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఎవరైనా బర్త్డే ఉంటే కూడా కేక్ కట్ చేయడానికి కూడా వాళ్ళు అలో చేస్తారనమాట. సో దానికి కూడా ప్రాబ్లం ఉండదు. సో ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరైనా రావచ్చు, హ్యాపీగా డిన్నర్ చేయొచ్చు, వెళ్ళొచ్చు. కానీ చాలా ఫ్రెష్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసి పెడతారనమాట. సో మేము చాట్ కూడా తెప్పించుకున్నాం అనమాట. ఈ టేస్ట్ కూడా చాలా చాలా అంటే చాలా బాగుంది. పానీపూరి అన్నీ టేస్ట్ చేసాము, ఏది వదలకుండా. సో ప్రతిదీ నచ్చింది నాకు. మర్చిపోయిన నూడిల్స్, వెజ్ ఫ్రైడ్ రైస్ అండ్ మోమోస్లో కూడా వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది, బిర్యానీ. సో అన్నీ ఉన్నాయండి, ఏది లేకుండా అనేది లేదు. సో ఇవి వచ్చేసి స్వీట్స్ అనమాట.
సో చెప్పాను కదా స్వీట్స్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయని. సో నేను కొంచెం తెచ్చుకున్నాను, నాకు నచ్చినవి తెచ్చుకొని లాస్ట్లో తినేసాను. సో మీరు ఎవరైనా రావాలనుకుంటే వచ్చి విజిట్ చేసి తినండి, చాలా బాగుంది ఫుడ్ మాత్రం. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.